అంటే అవి అప్పుడప్పుడు మనం పెట్టాలి. వెనక రాను. చంద్రన్న అప్పుడే ఈరోజు గూడూరు నియోజకవర్గంలో పాజిటివ్ మరియు పల్స్ బార్ చెందినటువంటి మినరల్స్ సంబంధించిన లైసెన్స్దారులు ఈరోజు అలాంటిపోతున్నారు. ఎందువల్లంటే దాదాపు 100 మంది ఈ లైసెన్సు గలవాళ్ళు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నారు. కానీ కేవలం 5.6% మాత్రమే ఈరోజు అవి తెలిసి ఆ వ్యాపారాలు చేస్తాం. వీళ్ళన్నీ కూడా మొత్తం ఎండిఎల్స్ ఆపేసి ఇబ్బంది పెట్టేటువంటి పరిణామం. వాళ్ళు ఎట్ల పోవాలో దిక్కుతోచక డీడీ గారిని పోయి కలిస్తే ఆయన మాట మరి అన్యాయంగా ఉన్నాయి. మీరు చంపేయండి, కావాలని చచ్చిపోతా, అంతేగాని నేనేం చేయలేను, పైన వాళ్ళు చెప్తున్నారు మీరు చేయండి. నేను డీడీ గారు తెలియజేస్తున్నాను, డీడీ గారు మీ పైన ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తున్నాం. మీరు ఒక అధికారి, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇంత ముందాక మీరు తొత్తుగా వ్యవహరించిన మాట వాస్తవం, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు మీరు ఎన్నికల కోడ్ ఇచ్చినా కానీ ఇప్పుడు కూడా మీరు వాళ్ళ తొత్తులాగా వ్యవహరిస్తూ వాళ్ళంతా సిండికేట్ అయ్యి వచ్చే రోడ్డు మీద దారిని ఆపి మేమే ఇక్కడ సిండికేట్ అయ్యా, మీరు ఖచ్చితంగా మా కప్పం కట్టి చెల్లాల్సిందే అని చెప్పి మా వాళ్ళు ఆడుకుంటున్నారు. అసలు ఎందుకు ఎండిఎల్స్ ఆపాల్సి వచ్చింది? మీరు సక్రమంగా జరుగుతున్న వాళ్ళని ఎందుకు ఆపాల్సి వచ్చింది? కేవలం మీ వాళ్ళనే. మీ వాళ్ళు కూడా కొంతమంది లాస్ అయిపోయినారు. మీ వాళ్ళకి ఎండిఎల్స్ ఇచ్చి ఈరోజు ప్రీతం అక్రమ మైనింగ్ ఈరోజు జరిగేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే గత 5 నెలల నుంచి కూడా ఈ మైనింగ్ సంబంధించినటువంటి డిఓఎం ఎన్నిసార్లు మా వాళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే సమస్య వాళ్ళు పరిష్కరించకుండా మరీ ఏమంటారంటే దానికి దద్దమ్మలాగా చవట దద్దమ్మలాగా ఉన్నారు. ఇతని పైన కూడా ఈ డిఓఎం పైన కూడా ఎలక్షన్ కమిషనర్కి కంప్లైంట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంకా తొత్తులాగా వ్యవహరిస్తున్న అధికారులు మీరు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. దీనివల్ల ఎంతోమంది పేద సంబంధించినటువంటి వాళ్ళు బతుకుతున్నారు. ఈరోజు వాళ్ళ బతుకుల్లో కూడా మీరు చిచ్చు పెట్టి వాళ్ళు బతికేదానికి కూడా లేకుండా చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కోర్టు తిన్నారు కదా, ఇంక ఎలక్షన్ టైంలో కూడా ఇంకా ఎన్ని తినాలని మీరు నాకు అర్థం కావట్లే. ఎలక్షన్ కమిషన్ వారు దీనిపైన దృష్టి సాగించాలి. అలాగే లోకల్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో గతంలో కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్నా కానీ అవి వదలకుండా కోర్టు ఆర్డర్ని బేఖాతరు చేస్తున్నటువంటి పోలీస్ అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా మా వాళ్ళు దాదాపు 100 మంది ఇక్కడ దీనిపైన బతుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు అన్యాయంగా ఎవరికో కప్పం కట్టాలి. వీళ్ళు కష్టపడి వీళ్ళు రాయి కొట్టి వీళ్ళు పంపిస్తుంటే ఆ మధ్య లారీ లేపేసి ఈ లారీకి సంబంధించిన డబ్బు మాకు ఎంత ఎలా ఇంత ఇస్తేనే మీకు అని చెప్తుంటే ఎంత అన్యాయం అంటే నాకు అర్థం కదా. ఇది రాక్షస ప్రభుత్వమా లేదా ప్రజాప్రభుత్వమా అర్థం కాని పరిస్థితులు ఈరోజు జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి నేను మైనింగ్ డీడీ గారికి చెప్తున్నాను, అలాగే డిఓఎం గారికి తెలియజేస్తున్నాను, ఇది మంచి పద్ధతి కాదు. మీ పని కోర్టు పోతామని తెలియజేస్తున్నాను. మీరు అక్రమాలని ప్రోత్సహిస్తున్నారు, అక్రమార్కుల్ని, రౌడీల్ని, గోండాలని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మీ ఇద్దరిపైన ఎలక్షన్ కమిషన్కి ఈరోజే మీ ఇద్దరిపైన ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 సంబంధించిన కేంద్ర కార్యాలయాలకు కూడా లెటర్లు పంపించి ఖచ్చితంగా వాళ్ళకి ఎన్నికల అధికారులకి ఫిర్యాదు చేసే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే లాయర్ ద్వారా కూడా నోటీస్ ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దయచేసి వెంటనే అధికారులారా, మైనింగ్ అధికారులారా, వెంటనే మా వాళ్ళకి ఓపెన్ చేసి వాళ్ళు వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసేటువంటి వ్యాపారాన్ని అనుమతించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ మేము చెప్పింది మేము వాస్తవాలు చెప్తున్నాం, నీతిగా చేయమని చెప్తున్నాం. మీరు అట్లా ఇట్లా మీరు అంత అవినీతికి ఇంకా నాకు అర్థం కదా. ఇంకేమో మీరు మనుషులు కదంటే ఎలక్షన్ కూడా వచ్చినాక ఇంకా కూడా మీరు అక్రమ వ్యాపారాలకి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే అన్యాయం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. వాస్తవంగా గవర్నమెంట్ డబ్బులు కట్టి వీళ్ళు తెచ్చుకుంటే
వీళ్ళకి ఆపేసి నీ సొంత నీ సొంత జాగీదారులకి నీ సొంత తొత్తులకి మీరు ఈ MDLs జారీ చేసి ఈ సంబంధించిన వ్యాపారం చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా. అవసరమైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అడ్డంగా రోడ్డు మీద అనుకుంటుంది. మీ అక్రమాలకి చెక్ పెట్టేది ఖచ్చితంగా రోజు దగ్గరలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తున్నా. మీరు చేసిన పాపాలన్నీ కూడా ఈ రెండు కూడా మీరు ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మైనింగ్ వాళ్ళు చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, దయచేసి ఎక్కడైనా సరే మా వాళ్ళు జోలికి రావద్దు. మా వాళ్ళు ఏదైతే కోర్టు ఆర్డర్ తెచ్చారో ఆ కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసి పోలీస్ స్టేషన్ నుంచి ఆ సంబంధించినటువంటి లారీలను విడుదల చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మీరు ఆ దొంగ వ్యాపారానికి బ్రేక్ చేయమని చెప్పి తెలియజేస్తాం. లేకపోతే మేము కూడా ఒక పార్టీ నుంచి బృందాలుగా ఏర్పడి మేము కూడా తనిఖీలు చేస్తాం. మీరు ఒప్పుకుంటారా? చెప్పండి. మీరు అంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే పరిస్థితి మీరు వచ్చే పని అయితే మేము రెడీ. మేము రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వ్యక్తులం, పార్టీ మనుషులం. మీరు భారత రాజ్యాంగాన్ని కాకుండా మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటే ఒప్పుకునే సమస్య లేదు. అవసరమైతే ఈదులో వస్తాం, రోడ్డుకి ఎక్కుతాం, మా వాళ్ళందరూ కూడా మేము అండగా ఉంటాం అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాం. పల్ఫర్స్ సంబంధించి MDL సుమారు 100 లైసెన్సులు ఉంటే అధికార పార్టీ వాళ్ళు చెప్పారని చెప్పి మైనింగ్ అధికారులు 5-6 మంది మాత్రమే అనుమతులు ఇచ్చారు. పొరపాటు నోటీసులు అనేది ఇవ్వకుండా వాళ్ళందరినీ బ్లాక్ చేయడం జరిగింది. సుమారు 5-6 నెలల నుంచి MDLs అందరూ పూర్తిగా ఇబ్బంది పడుతున్నా కానీ మైనింగ్ అధికారులు స్పందించుకోవడం విడ్డూరంగా ఉన్నది. వీళ్ళు సిండికేట్గా ఏర్పడి ఈరోజు మాఫియా అలాగే ఒక సిండికేట్గా ఏర్పడి 2 టౌన్లో ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొంతమంది మనుషులు వాళ్ళే ఒక ప్రైవేట్ వ్యక్తులు పెట్టుకొని వెళ్ళే లారీలు ఆపుకొని నాకు ఎవరు మీరు ఇప్పుడు మా డబ్బులు కట్టారా లేదా అని చెప్పి నెంబర్ నోట్ చేసుకుంటుంటే ఈ మధ్య ఇటీవల కాలంలో కొంతమంది మీడియా మిత్రులు ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ పోలీసులు కావచ్చు, మైనింగ్ అధికారులు కావచ్చు అది పట్టించుకోవడం లేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా ఈ మైనింగ్ అధికారులు, పోలీసులు పూర్తి స్థాయిలో అలాగే ఇంకా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కొమ్ముగాస్తూ అనధికారికంగా అసలుకి మైనింగ్ మాఫియాని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో స్పందించాలి. మామూలుగా అయితే కోర్టు ఒక ఉత్తర్వు ఇస్తే దాన్ని ధిక్కరించకూడదు. దాన్ని కూడా ధిక్కరించి మైనింగ్ అధికారులు కావచ్చు, అలాగే పోలీసులు పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక 2 లారీలని విడుదల చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇస్తే కూడా మేము విడుదల చేయమని చెప్పి కూర్చున్నాం. దీని మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకునే దానికి టీడీపీ, జనసేన, బీజేపీ మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే MDL అసోసియేషన్గా ఉన్న చాలామంది ఇప్పుడు మా దృష్టికి తీసుకొచ్చారు నిన్న ఈరోజు. అన్న ఈ విధంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము, మీ పార్టీ వాళ్ళు అలాగే టీడీపీ, బీజేపీ వాళ్ళంతా మాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయకపోతే మా మీద ఆధారపడి కొన్ని వందల మంది పేదలు బతుకుతున్నారు, వాళ్ళకి జీవనం కూడా లేకుండా పోతుందని ఈరోజు మేము మైనింగ్ అధికారులని సూటిగా ఒక ప్రశ్న వేయడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు వచ్చినప్పుడు కూడా మీరు ఇంకా కూడా అధికార పార్టీ తొత్తులు వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. మాకు మీ మీద ఎలాంటి కక్షలు లేవు. పోలీసు కావచ్చు, మైనింగ్ అధికారులు కావచ్చు, ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీతి నిజాయితీగా పనిచేయండి. ఇప్పటిదాకా మీరు ఏమాత్రం నిజాయితీగా పనిచేశారనేది డివిజన్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ప్రైవేటు వ్యక్తులు ఎక్కడైనా లారీలు ఆపినా కానీ ఇంకోటి ఆపినా కానీ పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే 2 టౌన్లో ఒక మైనింగ్ వ్యాపారాలు ఏర్పడిన ఆఫీస్ మీద కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటూ, మేము ఈ వ్యవహారం మీద అసోసియేషన్ వాళ్ళతో కలిసి సునీలన్నతో ఆయన సూచనల మేరకు టీడీపీ, జనసేన అలాగే బీజేపీ ఒక కార్యాచరణ ప్రకటించుకొని ఖచ్చితంగా అసోసియేషన్కి మేము అండగా నిలిచి రాబోయే రోజుల్లో వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు చట్టపరంగా, న్యాయపరంగా వాళ్ళు ఎటువంటి వ్యాపారం చేసుకుంటారో అటువంటి వాళ్ళకి మేము పూర్తి మద్దతు ఇస్తాం. వాళ్ళు కూడా ఎక్కడ ఇంకోటి చేస్తే మేము కూడా దాన్ని ఖండిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళకి పూర్తిగా మా మద్దతు అయితే తెలియజేస్తామని చెప్పి ఈరోజు పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై